విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 సంవత్సరానికి వృషభ రాశి వారి సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 2024 గ్రహ సంచారం ఇలా ఉంది. మనం తెలుసుకునేవి సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు, శని, రాహు, కేతువుల యుతి, స్థితి, గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి. గురువు మేషరాశిలో సంచారం చేస్తూ మే 3వ తారీఖున వృషభ సంక్రమణం చేస్తున్నారు. శని తన స్వక్షేత్రం మూల త్రికోణ రాశి అయిన కుంభంలో సంచారం చేస్తున్నారు. రాహు మీనంలోను, కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహగతుల ఆధారంగా వృషభ రాశి వారికి 2024 సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిపి వృషభ రాశి అవుతుంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి ఈ సంవత్సర ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. కొంతవరకు కష్టపడి సాధించవలసిన సంవత్సరంగా చెప్పవచ్చును. విద్యార్థులకు ఇది పరీక్ష కాలంగా చెప్పవచ్చును. అనవసరమైన విషయాలపై ధ్యాస పెట్టడం వల్ల విద్యపై శ్రద్ధ తగ్గుతుంది. కనుక కొంచెం కష్టపడి చదివితే ఫలితాలు అనుకున్నట్లు సాధించగలుగుతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగంలో రావలసిన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వాటి విషయంలో జాప్యం జరుగుతుంది. మే తర్వాత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఏమైనా ప్రైవేటు ఉద్యోగస్తులు ఉద్యోగ మార్పులకు, కంపెనీలు మారడం వంటి పనులు ఈ సంవత్సరం వాయిదా వేయడం మంచిది. ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ రావలసిన బెనిఫిట్స్ అన్నీ ఆలస్యంగా అయినా వస్తాయి. వ్యాపారస్తులకు ఇది చాలా యోగదాయకమైన సంవత్సరంగా చెప్పవచ్చును. వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశం ఉంది. తద్వారా వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. కళారంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం అద్భుతంగా యోగిస్తుంది. వివాహం కాని వాళ్ళకి మే నెల తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. సంతానం విషయానికి వస్తే సంతానానికి వివాహం కుదరడం, విద్య, ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళడం వంటి శుభవార్తలు వింటారు. సంతానానికి సంబంధించిన శుభమూలకమైన ధన వ్యయం జరుగుతుంది. కుటుంబంలో అనారోగ్యంతో బాధపడే వారికి ఈ సంవత్సరం ఉపశమనం ఉంటుంది. రుణ బాధలు, శత్రు బాధలు ఈ సంవత్సరం తగ్గుముఖం పడతాయి. గతంలో ఏదైనా పెట్టుబడి పెట్టి ఉంటే దానిపై ఈ సంవత్సరం అనుకోని విధంగా రాబడులు ఉంటాయి. ఇది కేవలం గోచార ఫలితం మాత్రమే. గోచార ఫలితాలు జన్మజాతక చక్రంపై ఆధారపడి ఉంటాయి. కనుక పూర్తి ఫలితాలు తెలుసుకోవాలి అనుకునేవారు తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేసుకోవడం మంచిది. వృషభ రాశి వారికి అనుకూలత పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఓం నమః శివాయ అనే పంచాక్షరి స్తోత్ర మంత్రాన్ని స్మరిస్తూ ఉండడం మంచిది.